మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నా, బంగారంలో డబ్బులు పెడుతున్నా, జపాన్లో ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. నిన్నటి వీడియోలో దాని గురించి మాట్లాడానా? ఇవాళ మీరు చూడండి, మనీ కంట్రోల్లో 2 అవర్స్ బ్యాక్ జపాన్ బాండ్ మార్కెట్ టర్బులెన్స్ ని హిట్ చేసింది. ఎందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ దాన్ని చూస్తున్నారు, ఇండియాకి ఎటువంటి సంబంధం, ఎటువంటి రిలేషన్ ఉంటుందనేలా మనీ కంట్రోల్లోను ఈవెన్ సిఎన్బిసిలో కూడా 4 అవర్స్ బ్యాక్ మీకు ఆర్టికల్ ఉంటుంది. ప్రపంచంలో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాయి, స్పెషల్లీ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా. అక్కడ బాండ్ మార్కెట్ లో సీరియస్ ఇంప్లికేషన్స్ ప్రెజెంట్ కనిపిస్తున్నాయి. అది ఫర్దర్ గా యుఎస్ఏ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ దానికి కారణంగా ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాను, బట్ ఇవాళ ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బికాస్ జరిగిపోయిన తర్వాత, మార్కెట్స్ ఇంపాక్ట్ అయిన తర్వాత ఇలా జరిగిందనే దానికంటే ఇనిషియల్ గా ఇలా ఉంది, సో దట్ కమింగ్ టైమ్స్ లో ఇలా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మనం దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. అలాని బయటకు వచ్చేయాలి, అమ్మేయాలి, కొనేయాలని కాదు. ఇంపాక్ట్ ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది, దానికి మనం ఇలా ప్రిపేర్డ్ గా ఉండాలనే ఒక నాలెడ్జ్ మన దగ్గర ఉందనుకోండి, ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంగారు పడం, లేకపోతే ఆ రోజు కొత్తగా నేర్చుకోవాలని మనం పరిగెత్తాం. ముందుగానే నాలెడ్జ్ మనకి తెలియడం సిచ్యువేషన్స్ ని డీల్ చేయడానికి కావాల్సిన పవర్ ఇస్తుంది. కాబట్టి జపాన్ లో జరుగుతున్న బాండ్ మార్కెట్ అన్సర్టనిటీ, నిన్నే చెప్పాను కదా, $110 బిలియన్ ఆఫ్ ప్యాకేజ్ ని తీసుకురాబోతుంది. 17 ట్రిలియన్ యువాన్ ప్యాకేజ్ రాబోతుంది. దాని కారణంగా ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళు కూడా కొంచెం డీటెయిల్డ్ గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ ని ఒక్కసారి ఒక లుక్ వేయండి. ఏషియన్ మార్కెట్స్ ని మీరు చూస్తే చాలా మార్కెట్స్ 3%, 4% దగ్గరగా కాన్స్టెంట్ గా పడుతున్నాయి. నాట్ ఓన్లీ టుడే, రీసెంట్ టైమ్స్ నుంచి కన్సిస్టెంట్ గా పడుతున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ బిగ్ రెడ్ లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ యుఎస్ మార్కెట్స్. మొత్తం రెడ్ కలర్ పెయింట్ వేసినట్టు ఉంటుంది గ్లోబల్ మార్కెట్స్. బట్ వాట్ అబౌట్ ఇండియన్ మార్కెట్? మీకు ఇండియన్ మార్కెట్ లో భారీ ఫాల్ ఇవాళ కనిపించిందా? పోనీ గిఫ్ట్ నిఫ్టీలో ఏమైనా భారీ ఫాల్ కనిపిస్తూ ఉందా? లేదు. బికాస్ నేను గతంలో చెప్పిందే, ఏ కారణంగా మన మార్కెట్ పెరగలేదు. కాబట్టి ఏ రిలేటెడ్ గా ఉంటున్న మార్కెట్స్, వాటి యుఫోరియాతో పెరిగిన మార్కెట్స్ లో వస్తున్న ఫాల్ లో కూడా మన మార్కెట్ పార్టిసిపేట్ ప్రెజెంట్ చేయట్లేదు. కానీ జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న థింగ్ ఇంపార్టెంట్, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటు అసలు ఎందుకు యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ పడుతున్నాయో తెలుసుకుందాం. ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఏ పాజిటివ్ ప్రెజెంట్ మార్కెట్ ని పడకుండా ఆపుతుంది, అది ఎంతవరకు ఆపే ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఇండియా రిలేటెడ్ గా కొత్తగా ఉంటున్న నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఆ జపాన్ రిలేటెడ్ గా థింగ్ ని కూడా ఫర్దర్ అనాలిసిస్ చేస్తూ, ఇండియా రిలేటెడ్ గా రియల్ ఇంపాక్ట్, రియల్ నెగిటివ్ ఇంపాక్ట్ యుఎస్ అనుకుంటున్నాం కదా, కాదు. ఎఫ్ఐ సెల్లింగ్ అనుకుంటున్నాం కదా, అది కూడా కాదు. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, ఒకవేళ కమింగ్ టైమ్స్ లో ఏ డేటాని మనం చూస్తూ ఇంకా ఫర్దర్ గా మార్కెట్స్ పెరగకుండా ఇక్కడే ఉంచేసేలా ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ ని ఏది మనం అబ్జర్వ్ చేయాలన్న డేటాని కూడా, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ, ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న విన్న వాళ్ళు కూడా ఈ డేటాని జాగ్రత్తగా వినండి. నిన్న నేను మీకు ఏమని చెప్పాను, జపాన్ లో చాలా పెద్దగా ఒక ప్యాకేజ్ ని తీసుకురాబోతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ప్రజల మీద ధరల భారం పడకుండా అండ్ కొన్ని సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం తీసుకురాబోతుంది ఒక పెద్ద ప్యాకేజ్. 17 ట్రిలియన్ యెన్, జపాన్ కరెన్సీ యెన్ కదా, అది యుఎస్ డాలర్స్ లో చూస్తే $110 బిలియన్, ఇండియన్ రూపీస్ చూస్తే 10 లక్షల కోట్ల పెద్ద మొత్తంలో ఫండింగ్ తీసుకురాబోతుందని నిన్నటి వీడియోలో నేను చెప్పాను. దాని కారణంగా ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం టెక్నికల్ గా మాట్లాడుకుందాం, మీకు అర్థమయ్యేలానే చెప్తాను. ఇప్పుడు ఒకసారి మీ స్క్రీన్ మీద చూసారంటే జపాన్ కి సంబంధించిన 20-year గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ కనిపిస్తుంది. ఒక్కసారి చార్ట్ ని ఇక్కడ ఒకసారి నేను మీకు హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి గత కొంతకాలం క్రితం ఆ బాండ్ ఒక ఈల్డ్ ఎంత ఉంది, ఇక్కడ మీరు చూస్తే 0.027%, లిటరలీ సున్నాకి దగ్గరగా ఉంది. అంటే జపాన్ బాండ్స్ లో, గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బదులు కామ్ గా డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉంచుకున్నా అది అలానే ఉంటుంది. ఆ టైంలో ఎన్ కూడా వీక్ అయిపోతూ ఉండడం, అంటే వాళ్ళ కరెన్సీ కూడా వీక్ అయిపోతూ ఉండడం, అక్కడ గవర్నమెంట్ బాండ్స్ లో కూడా ఏ ఉపయోగం లేకపోయేసరికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ కాదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, హెడ్జ్ ఫండ్స్ కానీ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ జపాన్ లో ఉంటున్న వాళ్ళు ఏం చేశారంటే, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో, డాలర్స్ టర్మ్స్ లో మాట్లాడుకోండి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో జపాన్ లో నుంచి డబ్బులు తీసుకువెళ్లి యుఎస్ లోను, ఎమర్జింగ్ మార్కెట్స్ లోను, వేరియస్ మార్కెట్ లో పెట్టారు. అందులో ఎక్కువగా పెట్టింది యుఎస్ మార్కెట్ లో. రిస్క్ వద్దనుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెట్టరు కదా, రిస్క్ వద్దనుకున్న వాళ్ళు ఎక్కడ పెట్టుంటారు, ఈ అమెరికాకు సంబంధించిన బాండ్స్ లో పెట్టారు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు గత 30 సంవత్సరాలుగా జపాన్ నుంచి వేరే కంట్రీస్ కి ఫ్లో అవుతుంది. ఇట్స్ లైక్ జపాన్ యాక్టింగ్ లైక్ ఏటీఎం అనమాట. ప్రపంచ మార్కెట్స్ కి జపాన్ ఈజ్ అన్ ఏటీఎం. బికాస్ అక్కడ బాండ్ లో ఏ గ్రోత్ లేదు, 0% లో ఉంది. అక్కడ ఏ రిటర్న్ రాదు డబ్బులు పెట్టినా. ఎన్ కూడా అక్కడ కరెన్సీ వీక్ అయిపోతుంది. సో అక్కడ డబ్బుల్ని, అంటే అక్కడ కరెన్సీలో లోన్ తీసుకొని డాలర్ లో కానీ మనం కానీ డబ్బులు పెడితే, గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టిన ఈ డాలర్ ఎన్ పరంగా ఎన్ పడిపోతూ డాలర్ స్ట్రెంగ్ అవుతున్న దాంట్లోనూ అడ్వాంటేజే. అక్కడేమో మన గవర్నమెంట్ బాండ్స్ లో ఏం రాదు. అదే యూఎస్ కి సంబంధించి చూడండి, ఇప్పుడు ఎంత ఉందో 20-year బాండ్ ఈల్డ్ 4.7 or 4.6 దగ్గరగా ఉంది. ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడేమో 0 దగ్గరగా ఉండే బాండ్ ఈల్డ్స్ అనే ఒక ఉద్దేశంతో డబ్బులు గత 30 సంవత్సరాలుగా
లాస్ట్ 30 years గా జపాన్ నుంచి వేరే కంట్రీస్ అన్నిటికీ ఫ్లో అయింది, యుఎస్ కి ఫ్లో అయింది, మళ్ళీ చెప్తున్నాను ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా వచ్చింది. ఇండియాకి పెద్ద రాలేదు. నేను చూసిన గతంలో చూసిన ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ చూసిన డేటా ప్రకారం పెద్ద మొత్తంలో రాలేదు ఇండియాలోకి, ఇతర మార్కెట్స్ లోకి మంచిగానే వెళ్ళింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జపాన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, జపాన్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. దానికి తోడు రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఒక్కొక్క చేంజెస్ తో, మ్యాక్రో ఎకనామిక్ చేంజెస్ తో ఇక్కడ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ కూడా, గవర్నమెంట్ బాండ్ డీల్స్ కూడా పెరుగుతున్నాయి. ఎంతకు పెరిగాయి? 2.8% కి పెరిగాయి. ప్రెసెంట్ 2.8% వస్తుంది జపాన్ వాళ్ళకి, జపాన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటేనే. ఇప్పుడు వాళ్ళు ఎన్ కూడా స్ట్రెంథన్ అవుతుంది కంపేర్డ్ విత్ మన డాలర్ తో కంపేర్ చేస్తే. అంటే గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్న లెక్క ఒకటి ఈ మధ్య కాలంలో, అంటే లాస్ట్ 2-3 వారాలనేం కాదు, 1-2 సంవత్సరాలుగా అయినా సరే మారుతున్న లెక్క ఒకటి. అండ్ ఆ మారుతున్న లెక్కకి ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంకా స్ట్రెంత్ యాడ్ అవుతూ, బాండ్ డీల్స్ పెరుగుతూ, జపాన్ కరెన్సీ ఫర్దర్ స్ట్రెంథన్ అవుతూ ఉండడం డాలర్ తో కంపేర్ చేస్తే. ఇప్పటి వరకు జపాన్ నుంచి అమెరికాకి వెళ్ళబడిన డబ్బులు అండ్ ప్రపంచ మార్కెట్లకు వెళ్ళబడిన డబ్బులు వెనక్కి వెళ్లే అవకాశం, జపాన్ కే మళ్ళీ వెళ్లే అవకాశం ఉందనే నేను నిన్నటి వీడియోలో మాట్లాడాను. అదే ఇవాళ మీకు మనీ కంట్రోల్ లోను, ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోను మీకు కనిపిస్తుంది. బట్ అందులో మీరు చూస్తే కొంచెం టెక్నికల్ గా ఉంటుంది. అంటే బాండ్స్ అని, ఈల్డ్స్ అని, లేకపోతే ఎన్ డాలర్ క్యారీ ట్రేడ్ అని ఇలా మీకు ఏవేవో వినిపిస్తూ ఉంటాయి. బట్ అసలు విషయం అయితే ఇది ఇందాక మాట్లాడుకుంది, అదొక ఏటీఎం లో వాడుకున్నారు, దాంట్లోంచి డబ్బులు తీసుకున్నారు, వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేశారు. బికాస్ అక్కడేమో ఇన్ఫ్లేషన్ ఏమి ఉండట్లేదు, బాండ్స్ లో ఏమో రిటర్న్ లేదు, ఏ గ్రోత్ లేదు స్టాక్ మార్కెట్ లో కూడా 30 years పాటు. బట్ ఇప్పుడు స్టోరీ మారింది కదా, స్టాక్ మార్కెట్ 60% దగ్గరగా పెరిగింది అక్కడ రీసెంట్ టైమ్స్ లో, అవుట్ పర్ఫార్మింగ్ ద ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్. ఇంకే మార్కెట్ కూడా అలా పెరగలేదు జపాన్ మార్కెట్ పెరిగినట్టు. బికాస్ అక్కడ గ్రోత్ కనిపిస్తుంది, ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది, బాండ్ డీల్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు జపాన్ ఇన్వెస్టర్స్ కి జపాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే లాజిక్, యుఎస్ లోనే, ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ లోనే కాదు. అలా వెళ్లిపోయిన డబ్బులు ఆల్మోస్ట్ $1.2 trillion దగ్గరగా ఉన్నాయంటున్నారు. ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ ట్రేడ్ అనేది డ్రై అవుతుంది. వరల్డ్ లో ఉంటున్న లిక్విడిటీని, బాండ్స్ లో ఉన్న లిక్విడిటీని, స్టాక్ మార్కెట్స్ లో ఉన్న లిక్విడిటీని కూడా అది డ్రై చేస్తుంది. అది డ్రై చేసే ప్రాసెస్ లో గ్లోబల్ మార్కెట్స్ కొంత సఫర్ అవుతాయి, స్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ సఫర్ అవుతాయి. కాబట్టి చూడండి, టాక్టిక్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా క్వాంటిటేటివ్ టైటనింగ్ ని, అంటే బాండ్స్ ని మార్కెట్ లోకి పంపించి లిక్విడిటీని డ్రై అప్ చేసే ప్రాసెస్ ని కూడా December 1st కి ఎండ్ చేశారు. ఈ జపాన్ రిలేటెడ్ గా ఎలాగో ఉండాల్సిందే ఉంటది, బాండ్స్ రిలేటెడ్ గా ప్రెషర్ అవి ఎలాగో డ్రై చేస్తాయి ఎకానమీలో లిక్విడిటీని. మళ్ళీ మనం ఎందుకు డ్రై చేయడం అనుకోని క్వాంటిటేటివ్ టైటనింగ్ ని కూడా ఫెడ్ వాళ్ళు ఎండ్ చేస్తున్నారు December 1st కి. అండ్ ఎప్పుడైతే లిక్విడిటీ డ్రై అవుతుందో గుర్తుంచుకోండి, ఇది బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే లిక్విడిటీ డ్రై అవుతుందో, మార్కెట్ లో లిక్విడిటీ ఉండదో, అదొక ఆక్సిజన్ లాంటిది. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ప్రతి ఒక్క అసెట్ క్లాస్ ఇంక్లూడింగ్ గోల్డ్. లిక్విడిటీ డ్రై అయినప్పుడు యుఫోరియా కూడా డ్రై అవుతుంది, ఆ టైంలో ఈవెన్ దో నెంబర్స్ ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా, మీరు చూడండి స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైనా 40-50% 60% పడ్డప్పుడు ఎకానమీ ఏం పడిపోయి ఉండదు, ఎకానమీ ఏమి దారుణంగా ఇంపాక్ట్ అయ్యిండదు. ఇట్స్ ఆల్ సెంటిమెంట్. లిక్విడిటీ డ్రై అయి ఉంటుందంటే ఎకానమీ పెరిగే ఉంటుంది. మీకు బేర్ మార్కెట్స్ తీసుకున్న ప్రతి ఫేజ్ తీసుకోండి, ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ 40-50% 60% మార్కెట్ లో పడిపోతాయి కదా. ఆ 10% అయినా మార్కెట్ పడింది అనుకోండి, ఏం ఆ టైంలో ఎకానమీ ఏమైనా పడిపోయి ఉంటుంది అనుకుంటున్నారా? కాదు. సెల్లర్స్ ఒక ఫియర్, ఇంకా ఉంటే పడిపోతుందేమో అప్పుడే అమ్మేద్దాం అనుకుని లిక్విడిటీని మార్కెట్ లోంచి డ్రై చేసే ప్రయత్నంలోనే మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో గ్లోబల్ గా లిక్విడిటీ డ్రై అవడం అనేది బికాస్ ఆఫ్ దిస్ జపాన్ ఈవెంట్ కొంత మేజర్ ఇష్యూ గానే మనం చూడాలి. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? జపాన్ లో అలా జరుగుతుంది, సో మార్కెట్స్ అన్ని పడిపోతాయి, మనం భయపడాలని చెప్పాలనుకుంటున్నారా అంటే కాదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ సినారియోస్ కానీ కమింగ్ టైమ్స్ లో డెవలప్ అయ్యి ఈ జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న 17 trillion yen ప్యాకేజ్ ఆర్ $110 billion ప్యాకేజ్ ఆర్ 10 లక్షల కోట్ల రూపీస్ లో ఉంటున్న ప్యాకేజ్ ఒక బిగ్ ఎక్స్పెరిమెంటే. అది ప్రాపర్ గా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అనేది ఫర్దర్ గా యుఎస్ మార్కెట్స్ ని, దేర్ బై గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఈ లోపు అక్కడ జరుగుతున్న కండిషన్స్ తో బాండ్ మార్కెట్స్ కానీ గ్లోబల్ గా ఇంపాక్ట్ అయ్యి యుఎస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్ షూటప్ అయినా ఆర్ యుఎస్ మార్కెట్స్ ట్రబుల్ లోకి వెళ్ళినా అది గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే జరుగుతున్నది అదే. యూరోపియన్ మార్కెట్స్ పడుతున్నాయి, ఏషియన్ మార్కెట్స్ పడుతున్నాయి, యుఎస్ మార్కెట్స్ పడుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ జపాన్ రిలేటెడ్ గా ఫియర్. దీంతో పాటు ఇంకో 2-3 ఈవెంట్స్ ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ కొంత టైంలో మాట్లాడతాను. బట్ ఒకవేళ ఈ జపాన్ రిలేటెడ్ గా ఈవెంట్ అనేది ఆన్ కమింగ్ డేస్ మనకు ఒక నాన్ ఈవెంట్ గా కూడా మిగిలిపోవచ్చు మార్కెట్ లో. అంటే ఏదో విన్నా అదేం పెద్ద మార్కెట్ లో కనిపించలేదు, జస్ట్ అలా సైడ్ అయిపోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇలా పెరుగుతున్నా, ఇలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నా ఈ జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయిపోతే, కొంత కూల్ ఆఫ్ అయి స్టెబిలైజ్ అయిపోతే, ఇప్పుడు ఏంటిది వన్ డైరెక్షనల్ గా పెరిగిపోతున్నాయి, అలా కాకుండా స్టెబిలైజ్ అయ్యాయి అనుకోండి ఒకే జోన్ లో, కనీసం ఇదిగోండి ఇలా స్టెబిలైజ్ అయినా, కొంత టైం స్టెబిలైజ్ అయినా మార్కెట్ లో ఫియర్ తగ్గుతుంది. లేదు ఇలానే పెరుగుతూ వెళ్తే మార్కెట్ లో ఫియర్ పెరుగుతుంది, ఎక్కడ లిక్విడిటీ డ్రై అవుతుందా అని గ్లోబల్ మార్కెట్స్ కొంత ఇంపాక్ట్ అవుతాయి. ఈ అంతా చెప్పి ఎండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన మార్కెట్స్ పరంగా, మన మార్కెట్స్ రిలేటెడ్ గా టూ మచ్ ఎక్స్ట్రీమ్ యుఫోరియా కనిపించలేదు ఈ మధ్య. ఈ యుఎస్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ 20% డీవియేషన్ లో డౌన్ సైడ్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈవెన్ దో గ్లోబల్ మార్కెట్స్ ఒక బిగ్ వే లో ఫాల్ అయినా ఇండియన్ మార్కెట్ సేమ్ కోర్స్ ఆఫ్
ఆఫ్ యాక్షన్ తీసుకుంటా అని రూల్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, యూఎస్ మార్కెట్స్ పడుతున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పడుతున్నాయి, ఏషియన్ మార్కెట్స్ పడుతున్నాయి, ఇండియన్ మార్కెట్స్ పడట్లేదు. అలా అని ఎంతసేపు రెసిస్టెడ్ గా ఉంటాయి? మనం కూడా గ్లోబల్ మార్కెట్స్ లింకే. ఇంకొక 4-5 రోజుల తర్వాత అప్పుడు అక్కడ మార్కెట్ రియాక్ట్ అయితే మన మార్కెట్ కూడా ఎంతో కొంత రియాక్ట్ అవుతుంది. ఆ కొంత రియాక్షన్ కి మనం ప్రిపేర్డ్ గా ఉంటే, గ్లోబల్ గా ఉన్న లిక్విడిటీ డ్రై అప్ కారణంగా అక్కడ మార్కెట్స్ పడి మన మార్కెట్స్ కూడా పడతాయి అనే దానికి ప్రిపేర్డ్ గా ఉంటే, రికవరీలో మాత్రం మన మార్కెట్స్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతాయి. బికాస్ మన దగ్గర డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 2 లక్షల కోట్ల దగ్గరగా డబ్బులుంది. మన రీటైల్ ఇన్వెస్టర్స్ సుమారుగా దగ్గరగా 30,000 కోట్ల దగ్గరగా ఎస్ఐపి చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ 30,000 కాదు, దానికంటే కొంత తక్కువే, బట్ నియర్ టు 30,000 వచ్చేస్తారు. ప్రతి మంత్ పెరుగుతూనే ఉన్నారు. 30,000 కోట్ల దగ్గరగా ప్రతి నెల ఎస్ఐపి. ఆల్రెడీ 2 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు ఒక 20-30% మార్కెట్ ఫాల్ లో వాడుకున్నా అది కూడా మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తుంది. డొమెస్టిక్ డిమాండ్ కారణంగా మన మార్కెట్స్ డిపెండ్ అయ్యాయి కానీ గ్లోబల్ ఫండ్స్ మీద కాదు. బట్ ఎస్, గ్లోబల్ గా ఏమైనా జరుగుతుంటే మన మార్కెట్స్ పడకుండా అలా నిలబడిపోతాయని కూడా నేను చెప్పను. ప్రిపేర్ ఫర్ ద నెగటివ్. గ్లోబల్ మార్కెట్స్ లో టూ మచ్ బిగ్ ఇంపాక్ట్ జరిగినప్పుడు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు, అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ గ్లోబల్ గా ఉంటేనే ఇలాంటి సినారియోస్ కారణంగా పానిక్ అయితే కంగారు పడకండి. స్పెషల్లీ ఇండియన్ మార్కెట్ లో, స్పెషల్లీ లార్జ్ క్యాప్ స్పేస్ లో అలా మార్కెట్ పడ్డం కారణంగా మీకు తక్కువ ధరకి ఏమైనా మార్కెట్ లో మంచిగా ఆపర్చునిటీ ఉంటే అది నాకు తెలిసి లాంగ్ టర్మ్ కి ఒక మంచి అవకాశం. డబ్బులు ఒక 10-20% దగ్గరగా మీకు ఒకవేళ కమింగ్ టైమ్స్ లో వస్తున్నది. ఒకవేళ మార్కెట్ పడితే కొందాం అనుకునేది అలాంటి టైంలో మీరు పెట్టచ్చు. లేదు నాకు మార్కెట్ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎందుకంటే ఇది 6 నెలలు, సంవత్సరం, 1.5 సంవత్సరం తర్వాత కూడా ఇంపాక్ట్ మనకు కనిపించవచ్చు. అంతకాలం నేను ఓపికతో ఉండలేను, నేను టైం టు టైం మార్కెట్ లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తాను, ఏం జరిగితే జరుగుతుంది అనుకునే వాళ్ళది కూడా మంచి స్ట్రాటజీయే, ఏదైనా ఫాలో అవ్వచ్చు. బట్ పానిక్ అయి ఇప్పుడు నేను ఇంత చెప్పాక కూడా కమింగ్ ఒక 4-5 నెలల తర్వాత లేకపోతే కొంత టైం తర్వాత ఎప్పుడో మార్కెట్ ఈ జపాన్ కారణంగా ఇంపాక్ట్ అయింది, అక్కడ ఫాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ ఫాల్ అయింది అనగానే మనం పానిక్ అయిపోయి అప్పుడు ఎగ్జిట్ అవ్వడం అనేది మాత్రం చాలా పెద్ద రాంగ్ స్టెప్. సో ఆల్వేస్ డేటాని చూసుకొని వర్స్ట్ కి ప్రిపేర్ అయి పడితే నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. బట్ ఆ ఇంపాక్టే కనిపించలేదు. మార్కెట్ టూ మచ్ మెచ్యూర్డ్ గా ఆలోచించి ఏముంది దీని ఇంపాక్ట్ ఏముంది, గతంలో ఇలాంటివి జరిగినప్పుడు మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయిపోయాయని మార్కెట్స్ లో సెల్ ఆఫ్ రాలేదు అనుకోండి, ఆ సెల్ ఆఫ్ వస్తున్న ప్రతిసారి సప్లై కూడా మనీ పరంగా, లిక్విడిటీ పరంగా, రీటైల్ దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి ఇండియన్ మార్కెట్ లో కాన్స్టెంట్ గా ఉందనుకోండి, డిఐఎస్ ఒక బయింగ్ కూడా, మార్కెట్స్ ఏం పెద్ద ఇంపాక్ట్ కూడా అవ్వకపోవచ్చు. సో అల్టిమేట్ గా లైన్ ఒకటే, ఇప్పుడున్న సినారియోలో గ్లోబల్ మార్కెట్స్ మొత్తంలో కూడా ఏదైనా పడితే అవకాశం ఉంది అంటే ఈ ఏఐ కారణంగా ఇంపాక్ట్ అవ్వలేదు. సో ఏఐ బబుల్ కూడా అక్కడ లేదు. సో పడితే కొంటున్నది రియల్ వాల్యూలోనే మనం కొంటున్నట్టనే మార్కెట్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ మార్కెట్. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ గ్లోబల్ కారణంగా, గ్లోబల్ ఈవెంట్స్ కారణంగా పానిక్ ఏమైనా ఫాల్ అయితే ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ ఒక్క ఛాన్స్, మార్కెట్స్ బాగా ర్యాలీ అయ్యే ముందు మనకి అవకాశం ఇస్తున్నట్టని గుర్తుంచుకోవాలి. కానీ ఏదో జరిగిపోతుంది ఇంకా మార్కెట్స్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాననే మెంటాలిటీ మాత్రం ఇన్ ఫ్యూచర్ ఏదైనా అన్సర్టనిటీ జరిగి సడన్ పానిక్ ఈవెంట్స్ మార్కెట్ లో ఉన్నప్పుడు మైండ్ లో పెట్టుకోకండి. అండ్ ఎందుకు ఇండియన్ మార్కెట్స్ గురించి నేను ఇంతలా మాట్లాడుతున్నానంటే చూడండి, గత చాలా క్వార్టర్స్ తర్వాత ఈసారి ఇండియన్ మార్కెట్స్ పరంగా ద బెస్ట్ నెంబర్స్ కంపెనీస్ పోస్ట్ చేశాయి. ఇది నితిన్ కామత్ గారు ఉన్నారు కదా, తను కూడా ఈ డేటాని ట్వీట్ చేశారు. 3,500 కంపెనీస్ పోస్ట్ చేస్తే ఈసారి బ్రాడ్ బేస్డ్ రికవరీ చాలా సెక్టార్స్ లో ఉండి ఇండియన్ స్టాక్స్ ఆర్ సెక్టార్స్ లో మంచి స్ట్రెంత్ కనిపిస్తుందని తను కూడా వ్యాఖ్యానించారు. సో ఇండియన్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఫండమెంటల్ గా బాగున్నాయి. యావరేజ్ చెప్తున్నాను, ప్రతి స్టాక్ బాగుందా అంటే అది కాదు నా ఒపీనియన్. ఓవరాల్ ఇండియా 3,500 ప్లస్ దగ్గరగా ఉంటున్న లిస్టెడ్ కంపెనీస్ ఒక యావరేజ్ గతంలో ఉంటున్న దానికంటే బెటర్ గా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు నితిన్ కామత్ గారు చెప్తున్నారు. నేను నిన్నటి వీడియోలో ఆ డేటాని షేర్ చేశాను. అండ్ దీనికి తోడు కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి రెడ్ బాక్స్ చూడండి. ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ కి ముందు, నెక్స్ట్ వస్తుంది కదా, ఆ బడ్జెట్ కి ముందు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మనకు వచ్చే బడ్జెట్ కి ముందు, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ కి ముందు క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ తో డిస్కషన్ చేశారట. అందరూ కూడా ఎస్టీటీని తగ్గించమని అడుగుతున్నారట, క్యాష్ మార్కెట్ రిలేటెడ్ గా. ఇది ప్రతి సంవత్సరం నేను వింటూనే ఉన్నాను, ఎస్టీటీని తగ్గించమని అడుగుతున్నారని. నాకైతే ఎప్పుడు కనిపించలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎస్టీటీని కానీ తగ్గించే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత లాసే ఉంటుంది కాదనట్లేదు, కానీ మార్కెట్స్ కి అది ఒక బూస్టర్ ఇంజెక్షన్ లాంటిది. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి ఈక్విటీ మార్కెట్స్ పరంగా లిక్విడిటీని బూస్టప్ చేయడంలో అది ఒక మేజర్ స్టెప్ అవుతుంది. 2004లో యూపీఏ ప్రభుత్వం అప్పుడుంటున్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని తీసేసి ఎస్టీటీని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ 2018లో ఎస్టీటీని తీయలేదు, బట్ ఎల్టీసీజీని ఇంట్రడ్యూస్ చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది డబుల్ టాక్సేషన్ యాక్చువల్ గా. అంటే మీరు కొని అమ్ముతున్నప్పుడు ఒక ట్యాక్స్ కడతారు, దాని మీద లాభం వస్తే ఇంకొక ట్యాక్స్ కడతారు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం డబ్బులకి ముందే ట్యాక్స్ కడతారు. సో ఇది అసలు లాజిక్ కొంచెం ఎక్కువగా మిస్ అవుతున్న సెగ్మెంట్ ఇది. సో దీనిపైన ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే మాత్రం అది చాలా బిగ్ పాజిటివ్ అవుతుంది. బట్ ఇది లేదనుకుందాం, మనకు తెలియదు, ప్రభుత్వం ప్రతిసారి ఇలానే చెప్తుంది, ఇలా ఏం చేయరు అనుకుందాం. ఫండమెంటల్ గా స్టాక్స్ మంచిగానే పెరుగుతున్నట్లు మనకి డేటా అయితే కనిపిస్తుంది కదా. వెల్, ఇది స్ట్రక్చరల్ గా మార్కెట్ ని సపోర్ట్ చేయాల్సిన విషయమే. గ్లోబల్ మార్కెట్ సెల్ ఆఫ్ కారణంగా ఇక్కడి నుంచి ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళిపోతుంటే సపోర్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర, రీసెంట్ గానే చెప్పాను, 2 లక్షల కోట్ల దగ్గర మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులుంది. దాంట్లో కొంత పోర్షన్ అయినా 20-30% అయినా మార్కెట్ లో సడన్ గా వచ్చే షాక్ ని వాళ్ళు అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. రీటైలర్స్ 27,000, 28,000, 29,000,
20,000 crore దగ్గరగా కూడా కమింగ్ టైమ్స్ లో ఎస్ఐపిస్ మార్కెట్ లో పెడుతుండడం కారణంగా అది కూడా మార్కెట్ ని టెంపరీగా సపోర్ట్ చేస్తుంది. లిక్విడిటీ ఇష్యూస్ ని మార్కెట్ లో ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అంటున్నాను. అండ్ వైట్ హౌస్ కి సంబంధించిన ఎకనామిక్ అడ్వైజర్ కెవిన్ హాసెట్ గారు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ చాలా క్లోజ్ లో ఉంది, ఫినిష్ లైన్ దగ్గర ఉందని ఎలా చెప్తున్నారు. ఇంకొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అఫీషియల్ కాదు, యూజువల్ గా ఉంటున్న మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉంటున్న డేటా ప్రకారం 2 టైప్ ఆఫ్ డీల్స్ జరుగుతున్నాయి ఇండియా యుఎస్ మధ్యలో. ఒక టైప్ ఆఫ్ డీల్ కంక్లూజన్ లోకి వచ్చేసింది, ఇంకొక టైప్ ఆఫ్ డీల్ రిలేటెడ్ గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇది కానీ ఫైనల్ అయిపోతే ఆ రెండింటికి కలిపి అనౌన్స్మెంట్ ఉంటుంది, త్వరలోనే ఉంటుందనేలా, ఇన్ఫాక్ట్ ఈ డిసెంబర్ లోపే ఉంటుందనేలా నాట్ ఓన్లీ యుఎస్, యూరోపియన్ యూనియన్ కానీ, న్యూజిలాండ్ కానీ ఇతర కంట్రీస్ పరంగా కూడా ఉంటుందనేలా పీయూష్ గోయల్ గారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జరుగుతుంది, బట్ ఇద్దరికి ఫేవరబుల్ గా ఉండాలి, మనకి కంఫర్ట్ ఉండాలి, వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి, అలా ఉంటేనే జరుగుతుంది అనేలా కూడా పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు. మన ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్ అండ్ అక్కడ వైట్ హౌస్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా, హాసెట్ కూడా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అవ్వబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకొక మార్కెట్ పరంగా పాజిటివ్స్ ఏం మాట్లాడతారా, నెగిటివ్స్ ఏం చెప్పరా. ఎంతసేపు మార్కెట్ పాజిటివ్ అని ఈ మధ్యకాలంలో మన వాళ్ళు ఒకరిద్దరు చెప్పడం చూశాను. ఫ్రెండ్స్, నేను పాజిటివ్సే మాట్లాడే పని అయితే జపాన్ రిలేటెడ్ గా ఎందుకు నేను మీకు ఫస్ట్ లోనే చెప్తాను, నిన్నెందుకు చెప్తాను, ఇవాళ ఈ వీడియోలో ఎందుకు చెప్తాను. మీకు జపాన్ రిలేటెడ్ గా ఈవెంట్ ఏ మేజర్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో, ఈవెన్ ఇంగ్లీష్ తీసుకోండి, హిందీ తీసుకోండి, ఎక్కడైనా దీన్ని హైలైట్ చేస్తున్న వీడియో ఈ లాస్ట్ 2-3 డేస్ లో ఇప్పుడైనా మీకు కనిపించాయా? బట్ చూస్తారు మీరు కమింగ్ టైమ్స్ లో వాటి రిలేటెడ్ గా అనాలిసిస్ ని కూడా. నేను మార్కెట్ లో నెగిటివ్ ఉంటుంది నేను చెప్పాలనే చూస్తాను, బట్ దానికి ప్రిపేర్డ్ గా ఉండండి, బయటికి పరిగెత్తాల్సిన అవసరం లేదని అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 50 years లో వారెన్ బఫెట్ గారు కూడా చెప్పారు ఇదే రీసెంట్ టైమ్స్ లో. లాస్ట్ 50 years లో ఆర్ లాస్ట్ సో మెనీ డికేట్స్ నుంచి మీరు చూసిన మార్కెట్స్ లో ఎప్పుడో ఒకటి ఏదో ఒక అన్సర్టనిటీ, ఏదో ఒక పానిక్నెస్, ఏదో ఒక ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసేలా మీకు చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా అప్డేట్స్ ఉంటాయి, భయాల్ని క్రియేట్ చేసేలా, మనల్ని భయపెట్టేలా, టెన్షన్ పెట్టేలా. ఎందుకంటే డబ్బులు కదా. బట్ మార్కెట్స్ పెరిగాయి, ఎకానమీ పెరిగింది, మార్కెట్స్ పెరిగాయి. సో వీటన్నిటిని దాటుకుంటూ మార్కెట్స్ వెళ్ళిపోతాయనేది నా నమ్మకం. ఇదే మార్కెట్ ప్రూవ్ చేసే పాస్ట్ లో. కాబట్టి మార్కెట్ ఒక అల్టిమేట్ థీమ్ పాజిటివ్ గానే చెప్తాను, కానీ ఉన్న నెగిటివ్స్ కూడా మాట్లాడతాను. సో మార్కెట్ ఇప్పుడు ఇండియా పరంగా చూడండి, మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఏమని కనిపిస్తుంది. ఇండియా ఒక ట్రేడ్ డెఫిసిట్ వైడెన్ అయింది, $42 బిలియన్ కి వెళ్ళిపోయింది. రికార్డ్ స్థాయి ట్రేడ్ డిఫిసిట్ ఉంది. మంచిది కాదు ట్రేడ్ డిఫిసిట్ మార్కెట్ కి, నేను ఒప్పుకుంటాను. కానీ దేని కారణంగా వచ్చింది? రీసెంట్ ఫెస్టివ్ డిమాండ్ కారణంగా 200% దగ్గరగా గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయి. ఇష్టంగా కొనేసాం కదా బంగారం ఈ మధ్య, పెళ్లిళ్ళకనే కాదు, బంగారం పెరిగిపోతుందని పెట్టుబడి పెట్టడానికి కూడా బంగారాన్ని కొనేసేసరికి 200% దగ్గరగా గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయి. యుఎస్ మన మీద వేసిన ఇంపాక్ట్ సెప్టెంబర్ రిలేటెడ్ గానే అప్లై అయిందా? అది మనకు అక్టోబర్ నెలలో కనిపించాలా? ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ 9% ఫాలో అయ్యాయి, ఎక్స్పోర్ట్స్ పడ్డాయి, గోల్డ్ ఇంపోర్ట్ పెరిగాయి. దీని కారణంగా ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది, కానీ అది ఇండియన్ నార్మల్ ట్రేడ్ డెఫిసిట్ డేటా కాదు. కాబట్టి డేటాను చూసి వెంటనే మనం ఒక ఒపీనియన్ కు వచ్చేయకూడదు. అది నెగిటివ్, ఎస్ నెగిటివ్ కరెక్టే, కానీ అది వన్ టైం నెగిటివ్. గోల్డ్ మళ్ళీ మన వాళ్ళు కొంటారా? ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా ఎక్కడైనా బజ్ ఉందా బయట కొనేద్దామని? లేదే, ఎందుకంటే అది పడుతూ ఉంది. పడ్డానికి రీజన్స్ కూడా లాస్ట్ 2 days లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ యుఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా నార్మలైజ్ అయిపోతుంది కదా ఒక పాయింట్ ఆఫ్ టైం కి, అప్పుడు మళ్ళీ ట్రేడ్ డెఫిసిట్ కూడా నార్మలైజ్ అవుతుంది కదా. సో ఇవన్నీ కూడా టెంపరరీ నెగిటివ్స్. ఇది ఇండియా పరంగా ఉంటున్న బిగ్ నెగిటివ్ అయితే ఏం కాదు. ఏదైనా నెగిటివ్ ఉందా అంటే ఇప్పటి వరకు మన లిక్విడిటీ మనం కాపాడుతూ ఉంది. చూడండి, మీరు చాలా డేస్ బ్యాక్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ భారీగా తీసేస్తూ ఉంటారు, డిఐఎస్ కొంటూ ఉన్నారు. బట్ నేను నీకు చెప్పాను కదా, ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కాదు, ఆర్ మిగతావు కాదు నెగిటివ్, మన ఇండియా పరంగా ఉంటున్న నెగిటివ్ వేరేది ఉందని. అది రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ప్రమోటర్స్ దగ్గర నుంచి, ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని వాళ్ళ వాటాలు నమ్మడానికి ప్రయత్నించారా? ఇవాళ కూడా 7,000 crores కి సంబంధించిన బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనికి తోడు ఐపీఓ ఇష్టం వచ్చిన వాల్యుయేషన్స్ లోకి వాళ్ళు వస్తున్నారు, దానికి ఇష్టం వచ్చినట్లు కూడా తర్వాత లిక్విడిటీతో పెంచుతున్నారు. చాలా ఐపీఓస్, మళ్ళీ చెప్తున్నాను కదా, చాలా ఐపీఓస్ చాలా యుఫోరిక్ గా పెరిగి అక్కడి నుంచి చాలా డీప్ గా కూడా కరెక్ట్ అయింటాయి. ఈవెన్ మీరు జొమాటో తీసుకున్నా, ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్నా, ఎన్ఎస్డిఎల్ తీసుకున్నా, ఈవెన్ ఈజ్ మై ట్రిప్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఒక టైంలో, ఇంకా దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత స్ట్రాంగ్ గా పెరిగి తర్వాత డీప్ గా కరెక్ట్ అయినవి. సో ఓన్లీ ఐపీఓ ఆ యుఫోరియాలోనే వెళ్ళిపోకండి బిగినర్స్. క్వాలిటీ కంపెనీస్, రీజనబుల్ వాల్యుయేషన్స్, మీకు అర్థమవుతున్న వాటిల్లో అది ఎంత పెరిగినా సరే మీకు అర్థమవుతుంటే, నాట్ జస్ట్ ప్రైస్ మూమెంట్, అర్థమవుతుంటే డబ్బులు పెట్టండి. కానీ పెరిగిపోతుందనే ఒక యుఫోరియాతో మాత్రం దేని వెనక పరిగెత్తద్దు. బికాస్ అది వన్స్ పడ్డం స్టార్ట్ అయితే మీరు ఎందుకు దాన్ని హోల్డ్ చేస్తున్నారు, అసలు ఉంచచ్చా లేదని అప్పుడు డౌట్ వస్తుంది. చూసారు, అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అన్ని పార్టీలకు మనం అటెండ్ అవ్వకపోయినా ఏం కాదు, కానీ అటెండ్ అయిన పార్టీకి ఎందుకు వచ్చాం రా బాబు, అసలు ఇప్పుడు వెళ్ళిపోవాలా లేదనే భయం మాత్రం అటెండ్ అయిన తర్వాత మనకు ఉండద్దు. ఎగ్జైట్ అయితే దేనికి అవ్వకండి, ఏ కంపెనీకి అవ్వకండి. మార్కెట్ లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ డీల్స్ అండ్ ఐపీఓస్ మార్కెట్ లో లిక్విడిటీని డ్రై చేస్తూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో లిక్విడిటీ డ్రై అవుతుంది, జపాన్ ఈవెంట్ అనుకున్నాం. బట్ మన మార్కెట్స్ లోనేమో ఫౌండర్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ వాటాలు నమ్ముకుంటూ వెళ్తున్నారు. ఐపీఓస్ వస్తున్నాయి, దాంట్లో మార్కెట్ లోకి వెళ్లాల్సిన డబ్బులు కూడా మార్కెట్ నుంచి కొంచెం బయటికి తీసి
తీసి వీటిల్లోకి మ్యూచువల్ ఫండ్స్ కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ పెడుతూ ఉండడం కూడా డైరెక్ట్ మార్కెట్స్ లోకి వెళ్లాల్సిన డబ్బుల్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉంది. ఇది కూడా మార్కెట్స్ ని రీసెంట్ టైమ్స్ లో పెంచకుండా ఆపుతుంది. ఇన్ కమింగ్ టైమ్స్ ఒకవేళ మీరు రెగ్యులర్ గా బ్లాక్ డీల్ అని లేకపోతే ఇంత వాటా నమ్మేశారు, ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఇంత వాటా నమ్మేశారు, ఈ ఐపీఓ రాబోతుంది, ఇన్ని వేల కోట్ల ఐపీఓ రాబోతుంది అని వింటున్నారు అనుకోండి, ఎప్పటి వరకైతే ఈ బ్లాక్ డీల్స్ అండ్ ఐపీఓస్ ఎక్కువగా వస్తూ ఉంటాయో మార్కెట్ లో ఉన్న లిక్విడిటీ కూడా డ్రై అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అండ్ ఫర్దర్ గా మార్కెట్స్ గురించి ఇంకొంచెం డేటా కూడా మాట్లాడుకుందాం. యూఎస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న బ్యాడ్ థింగ్ ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది కదా. షట్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ కి సంబంధించి అక్టోబర్ కి సంబంధించి జాబ్స్ డేటా లేదు, ఇన్ఫ్లేషన్ డేటాను రిలీజ్ చేయలేదు. అక్కడ వైట్ హౌస్ కి సంబంధించిన ప్రెస్ సెక్రటరీ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓపెన్ గా చెప్పేశారు అక్టోబర్ కి సంబంధించిన డేటా ఏం రిలీజ్ అవ్వదని. అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని స్కిప్ కొట్టేశారు, జాబ్స్ డేటాని కూడా స్కిప్ కొట్టారు. సెప్టెంబర్ కి సంబంధించిన జాబ్స్ డేటానేమో ఐ థింక్ ఫ్యూ డేస్ లో రిలీజ్ చేస్తానన్నారు. అంటే ఫెడ్ వాళ్ళకి ఏ డేటా అయితే కావాలో వడ్డీ రేట్లు కట్ చేయడానికి ఆ డేటాని ఇవ్వరు అని మార్కెట్ కి క్లారిఫికేషన్ ఈవెన్ ఆఫ్టర్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ క్లియర్ అయిన తర్వాత వస్తూ ఉండడం, లేట్ గానే రిలీజ్ చేస్తామని అనలేదు, అది రాదు అంటూ ఉండడం. అంటే ఏదైనా నెగిటివ్ గా ఉండడం వల్ల ఆ డేటాని దాచేస్తున్నారా, రైట్ టైం లో ఇవ్వట్లేదా, అదేమైనా వరీగా ఉందా, అందుకే ట్రంప్ ప్రభుత్వం దాన్ని ఏమైనా దాచేస్తుందా అని ఫెడ్ వాళ్ళు కూడా దాన్ని మైండ్ లో పెట్టుకొని వడ్డీ రేట్లు కట్ చేయరేమో అనే భయాలు మార్కెట్ లో ఉంటున్నాయి. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది డిసెంబర్ 10వ తేదీ ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ టైంలో రేట్ కట్ ఉంటదని గతంలో అనుకుంది, కానీ రీసెంట్ టైమ్స్ లో రేట్ కట్ ఉండదని అనుకుంటుంది. ఆ టైంలో రేట్ కట్ బిగ్ సర్ప్రైజ్, పాజిటివ్ సర్ప్రైజ్ మార్కెట్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి, ఇండియన్ మార్కెట్ కి అంతటికి కూడా ఒక బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్. బట్ దానికి కొన్ని రోజుల ముందు అంటే డిసెంబర్ 5వ తేదీ మన ఆర్బీఐ వాళ్ళ వడ్డీ రేట్ల కట్ డెసిషన్ ఉంటుంది. యాక్చువల్ గా అయితే కట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ టూ మచ్ లో 0.25% దగ్గరగా వచ్చింది, యాక్చువల్ గా అయితే కట్ చేయాలి. బట్ ఫెడ్ వాళ్ళు కట్ చేస్తారా లేదా అని ఒక భయాలతో ఆర్బీఐ వాళ్ళు కానీ ఆగారంటే దాని అది మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిది కాదు. కట్ చేశారంటే మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిది, స్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీలకు మంచిది. వీటితో పాటు రేపు మనకి ఎన్విడియా నెంబర్స్ ఉన్నాయి. ఎన్విడియా ఎంత పెద్ద కంపెనీ మనకు తెలుసు యూఎస్ రిలేటెడ్ గా. రేపు అంటే మనకి ఆ రేపటి నైట్ మార్కెట్స్ మనకి రియాక్ట్ అవుతాయి అండ్ థర్స్డే మార్నింగ్ మనకి మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. సో ఎన్విడియా నెంబర్స్ ఎలా ఉంటాయి, ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏఐ పరంగా వాళ్ళు ఎలాంటి అవుట్లుక్ ని వాళ్ళు ప్రదర్శిస్తారు, ఇప్పుడు అంతా ఏఐ రిలేటెడ్ గా క్రాష్ అని ఏఐ బబుల్ అని వినిపిస్తుంది, దాని రిలేటెడ్ గా వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇవన్నీ మనకు కమింగ్ టైమ్స్ లో అర్థం అవుతాయి. సో ఇవి మార్కెట్ రిలేటెడ్ గా కంప్లీట్ అవుట్ లైన్, ఇంపార్టెంట్ డేటా. మన మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే ఒకటే గుర్తుంచుకోండి, మంచి అట్రాక్టివ్ ల్యాండ్, ఎక్కడో ఏదో గొడవ జరగడం కారణంగా, ఇది యాక్చువల్ గా బాగా పెరుగుండాల్సిన ల్యాండ్ బట్ ఎక్కడో గొడవ జరగడం కారణంగా కొంచెం తక్కువలో ఉంది. బట్ ఇంకెక్కడో గొడవ జరిగితే ఇప్పుడు అది పడుతుంది అనుకోండి, డబ్బులు ఉంటాయి అనుకుంటే కొనుక్కుంటాం, లేదంటే ఆల్రెడీ మంచి అట్రాక్టివ్ గా ఉంది, ఆ గొడవలు ఎప్పుడో క్లియర్ అయిపోతాయి, తర్వాత ఈ ల్యాండ్ వాల్యూ బాగా పెరుగుతుంది అనుకుంటే భయపడి మనం అమ్మేయం కదా, కొంచెం తెలివితేటలున్నా మనం దాన్ని నమ్మం కదా. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా అయితే మన మార్కెట్స్ పెరగాలి మంచిగా. ఈ డిస్టర్బెన్స్ లో ఈ యూఎస్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీయా, అంటే ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీయా, ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న బబులా, ఆ జపాన్ రిలేటెడ్ గా బాండ్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపాక్టా, ఇఫ్ ఎనీ రీజన్ తో మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యి ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయితే అది కొనే అవకాశం ఉంటే డబ్బులు, లేదు అనుకుంటే వెయిట్ చేసే అవకాశం తప్పించి భయపడి మార్కెట్స్ పరంగా పరిగెత్తేసే అవకాశం అయితే కాదు అనేది నేను నా ఒపీనియన్ గా చెప్పాలనుకుంటున్నాను. బట్ ఎవరి ఇండివిజువల్ అనాలిసిస్, ఎవరి ఇండివిజువల్ థాట్ ప్రాసెస్, డేటా తెలుసుకున్న తర్వాత మీరు ఫర్దర్ గా డేటాను అనాలిసిస్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుందో దాని ప్రకారం ఎమోషన్స్ కి లోన్ అవ్వకుండా, మార్కెట్ లో ఎమోషన్సే మనకు పెద్ద శత్రువు, ఎమోషన్స్ కి లోన్ అవ్వకుండా తీసుకోండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. హోప్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందని. ఫ్రెండ్స్, ఇలా ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ 109 రూపీస్, కానీ ఓపెన్ అయింది 145 లో అండ్ క్లోజ్ అయింది 155 దగ్గర. స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్, ఆల్మోస్ట్ 44% దగ్గరగా ఇష్యూ ప్రైస్ కంటే హయ్యర్ గా స్టాక్ అయితే ఇవాళ క్లోజ్ అయింది. అండ్ ఈ 2025 లో వచ్చిన ఐపీఓస్ లో టాప్ విన్నర్స్ గా ఏ ఐపీఓస్ నిలబడ్డాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. ఇందులో రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ లైక్ ఫిజిక్స్ వాళ్ళ కానీ, గ్రో, బిలియన్ బ్రెయిన్స్, గరాజ్ వెంచర్స్, ఇది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆదిత్య ఇన్ఫోటెక్, స్టాలియన్ ఇండియా, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ఇవి వెరీ స్ట్రాంగ్ లిస్టింగ్ దగ్గర నుంచి కూడా మంచి లాభాలను ఇచ్చాయి. సో ఓవరాల్ గా ఏ కంపెనీస్ ఎంత సైజ్ తో మార్కెట్ లోకి వచ్చాయి, వస్తున్నప్పుడు ప్రైస్ ఎంత, ఎప్పుడు లిస్ట్ అయ్యాయి, లిస్ట్ అయిన రోజు ఎంత లాభాన్ని ఇచ్చాయి, అండ్ లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత లాభాన్ని ఇచ్చినట్టు అన్నది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇమేజ్ లో మీరు గమనించొచ్చు. అండ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు బై డిసెంబర్ 2026 నాటికి సెన్సెక్స్ 107,000కు వెళ్తుంది అంటున్నారు. అంటే ప్రెసెంట్ ఉంటున్న సెన్సెక్స్ దగ్గర నుంచి 107,000 అంటే సుమారుగా 26% దగ్గరగా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కంతా, డిసెంబర్ కంతా కూడా సెన్సెక్స్ పెరుగుతుందండి. దీనికి కారణం రిలేటివ్ గా వాల్యుయేషన్స్ బాగున్నాయని, ఈ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా టారిఫ్ అన్సర్టనిటీ కూడా క్లియర్ అయిపోయి ఇంకొకసారి రేట్ కట్ కూడా జరిగి ఇండియన్ మార్కెట్స్ కి అది బూస్ట్ ని ఇస్తుందని అని పాజిటివ్ కేసు లో మాట్లాడుతూ, దీంతో పాటే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు కానీ $100 per barrel మార్క్ వెళ్ళిపోతే ఆర్బీఐ వాళ్ళు మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ కోసం వడ్డీ రేట్లను పెంచుతారు,
దాని కారణంగా సెన్సెక్స్ 76,000 మార్కుకి పడిపోయే అవకాశం ఉంటుందని, కానీ ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టే జరిగితే స్ట్రాంగ్ గా మార్కెట్స్ పెరిగి 107,000 మార్కు వరకు కూడా వెళ్తాయని మోర్గన్ స్టాన్లే వాళ్ళు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ యాక్సిస్ కేట్స్ వాళ్ళు ఆల్టరా కార్పొరేషన్ వాళ్ళతో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న పార్ట్నర్షిప్ ని డీపెన్ చేసుకోబోతున్నారని, అంటే ఎక్స్పాండ్ చేయబోతున్నారని. ఇందులో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఒక 10,000 స్క్వేర్ ఫీట్ లో ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ని బెంగళూరులో కన్స్ట్రక్ట్ చేసి FPGA బేస్డ్ సిస్టమ్స్, రాడార్ కానీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ కానీ, సెక్యూర్డ్ కమ్యూనికేషన్, అదర్ హై పర్ఫార్మెన్స్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కలిసి బిజినెస్ చేసి ఫర్దర్ గా గ్రో అవ్వాలనుకుంటున్నట్టు యాక్సిస్ కేట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించి $261 బిలియన్ దగ్గరగా అసెట్స్ ని మేనేజ్ చేసే ద ఫ్యూచర్ ఫండ్ వాళ్ళు బంగారంలో పెట్టుబడి ఫర్దర్ గా చేస్తున్నారని, వాళ్ళ బంగారం ఇన్వెస్ట్మెంట్స్ ని స్ట్రాంగ్ గా పెంచుకుంటున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూజువల్ గా సెంట్రల్ బ్యాంక్స్ స్ట్రాంగ్ గా కొంటున్నాయి, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన సోవరిన్ వెల్త్ ఫండ్ కూడా, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన వెల్త్ ఫండ్ కూడా గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా షాక్స్ గురించి వార్న్ చేస్తూ వాళ్ళ హోల్డింగ్స్ ని గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా పెంచుకుంటున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ కరెక్ట్ అవుతుంది కదా, బట్ స్టిల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన సోవరిన్ వెల్త్ ఫండ్, అది గవర్నమెంట్ కి సంబంధించిన వెల్త్ ఫండ్ బంగారంలో పెట్టుబడులు అయితే చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇకపై మీరు రైల్వే స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు మీకు మెక్డొనాల్డ్స్ కానీ, KFC కానీ, హల్దీరామ్ కానీ ఈ అవుట్లెట్స్ కూడా మీకు కనిపిస్తాయి. ప్రీమియం అవుట్లెట్స్ ని, వీటిల్ని 1200 రైల్వే స్టేషన్స్ లో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైల్వే శాఖ ప్రయత్నిస్తుందని, దీనికి తగిన బిడ్డింగ్స్ ని కూడా త్వరలోనే ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. సో వీటిల్లో ఖచ్చితంగా మంచి సేల్స్ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. రైల్వే వాళ్ళకి క్యాటరింగ్ బిజినెస్ అని ఉంటుంది, IRCTC వాళ్ళకి మీకు గుర్తుంటే క్యాటరింగ్ బిజినెస్ ఉంటుంది. దీని కారణంగా క్యాటరింగ్ బిజినెస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 1. రీసెంట్ గా స్విగ్గీ, జొమాటో కూడా మీకు ట్రైన్ దగ్గరకు తెచ్చిచ్చేస్తున్నాయి ఫుడ్స్. దాని కారణంగా ప్లస్ ఇప్పుడు దీని కారణంగా ఈ IRCTC కి సంబంధించిన బిజినెస్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందని చూడాలి. అండ్ ఈ మెక్డొనాల్డ్స్ కానీ, KFC కానీ, పిజ్జా హట్ కానీ వీటిని మేనేజ్ చేసే లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, సఫైర్ ఫుడ్స్ కానీ, దేవ్యాని ఇంటర్నేషనల్ కానీ. ఇక్కడ నాకు అక్కడ డామినోస్ కనిపించట్లేదు. ఇన్ కేస్ డామినోస్ ని కూడా తీసుకొస్తే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కానీ, వీటికి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ వాట్ అబౌట్ IRCTC ఒక క్యాటరింగ్ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది విత్ టైం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ గ్రో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. అండ్ 21 నవంబర్ వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి వాళ్ళ రిలేటెడ్ గా రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. చూడాలి మరి రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్స్ మార్కెట్ పరంగా కొంత వీక్ గానే ఉన్నాయి, అవి నెంబర్స్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయని. స్టాక్ అయితే స్ట్రాంగ్ గా IPO ప్రైస్ నుంచి చూసినప్పుడు 90% దగ్గరగా పెరిగినట్టు 21 నవంబర్ వారి నెంబర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ లో 5 స్టాక్స్ లో 9,000 కోట్లకు సంబంధించిన 5 బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. ఒకటి బ్లాక్ బక్, ITC, ఎంఫసిస్, పేటిఎం, ఎంక్యూర్ ఫార్మా, వీటిల్లో బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి ఇవాళ. అందులో ప్రధానంగా ఎంఫసిస్ పరంగా బ్లాక్ స్టోన్ వాళ్ళు 9.5% దగ్గరగా వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటాను అమ్మారు, 1.8 crore షేర్స్. దాని ద్వారా 4,626 కోట్లు రైజ్ చేశారు. పేటిఎం రిలేటెడ్ గా కూడా ఇవాళ బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఇక్కడ ఎవరు నేమ్స్ కనిపించట్లేదు. సోర్సెస్ ద్వారా అయితే ఇంటర్నేషనల్ గా ఉన్న కొన్ని ఫండ్స్ వాళ్ళ వాటాని అమ్మాయనేలా డేటా కనిపిస్తూ ఉంది. అలాగే బ్లాక్ బక్, ఎంక్యూర్ ఫార్మా అండ్ ITC పరంగా కూడా ఇవాళ పెద్ద మొత్తంలో ట్రేడ్స్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇదే నేను మార్కెట్ అనాలిసిస్ లో కూడా చెప్పింది. మార్కెట్ లో లిక్విడిటీని పెంచడానికి బ్లాక్ డీల్స్ బిగ్ ప్లేయర్స్ వాళ్ళ వాటాలు నమ్ముకుంటున్నాడు. అండ్ IPOలు కూడా మార్కెట్ లో లిక్విడిటీని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ నేను స్టార్టింగ్ లో 7,000 కోట్లు అన్నాను, కానీ చూస్తే అది 9,000 కోట్ల దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇవాళ బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ స్ట్రాంగ్ గా పెరిగింది కదా, దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు గతంలో MSTC వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కి అయితే వెళ్లారు. అందులో భాగంగా ఈ బాంబే బర్మా వాళ్ళకి సంబంధించిన ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ని, ల్యాండ్స్ ని MSTC వాళ్ళ ఈ ఆక్షన్ వెబ్సైట్ ఉంది కదా, www.mstcecommerce.com, అందులో భాగంగా వాళ్ళని ఒక సెల్లింగ్ ఏజెంట్ గా పెడుతూ వీటిని అమ్మాలనుకున్నారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్ ప్రాసెస్ ని టర్మినేట్ చేస్తున్నట్టు, MSTC వాళ్ళతో ఉంటున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, బికాస్ వాళ్ళు ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నారని, స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్లట్లేదని ఇది క్యాన్సిల్ చేసుకున్నట్టు బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ప్రాబబుల్లీ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ఇలాంటి రియాక్షన్ కి మెయిన్ రీజన్. అండ్ వండర్లా వాళ్ళు చెన్నైలో వాళ్ళకి సంబంధించిన అమ్యూజ్మెంట్ పార్క్ ని 64.3 ఎకర్లో December 1st ఇనాగరేట్ చేయబోతున్నారని, టోటల్ గా దానికి 616 కోట్ల దగ్గరగా ఖర్చు పెట్టారని, దాన్ని అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ MK స్టాలిన్ గారు ఇనాగరేట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఫర్దర్ గా చెన్నైలో ఐ థింక్ వీళ్ళకి ఇది 5th ప్రాజెక్ట్ అనుకుంటాను. ఆల్మోస్ట్ 64 ఎకర్స్ అని చెప్తున్నారు, కానీ దాంట్లో ఫస్ట్ 37 ఎకర్స్ మాత్రమే ప్రెసెంట్ డెవలప్ చేశారు. ఫర్దర్ గా ఉంటున్న డిమాండ్ ని బట్టి ఫర్దర్ ఎకర్స్ లో వాళ్ళ డెవలప్మెంట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. లెట్స్ సీ ఎలాంటి బిజినెస్ దీని కారణంగా కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి డెవలప్ అవుతుందని. నెక్స్ట్ TVS మోటార్ గురించి మాట్లాడుకోవాలి. TVS మోటార్ వాళ్ళు TVS అపాచీ ఉంటుంది కదా, RTR 180,
అది కెన్యాలో లాంచ్ చేశారు. సో ఫర్దర్ గా అక్కడ వాళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనుకోండి. ఓవరాల్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కూడా అది మంచి ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. టాటా పవర్ కి సంబంధించి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, వాళ్ళు సక్సెస్ఫుల్ గా NHPC వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ మార్క్ 450 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కమిషనింగ్ స్టార్ట్ చేశారని, రాజస్థాన్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ DCX సిస్టమ్ వీళ్ళకి ఒక పర్చేజ్ ఆర్డర్ వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి 16,45,00,000 విలువ చేసే ఆర్డర్ లభించిందని, అండ్ వీళ్ళ సబ్సిడరీకి ఇంకొక ఆర్డర్ 6,44,00,000 విలువ చేసే ఆర్డర్ కూడా లభించిందని DCX సిస్టమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.